అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర అమావాస్య, అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మల జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలన్నీ పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువ కలవారు, వ్యాపార స్థలం నివసించే గృహంలో ఆరోగ్యం బాగాలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే, బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయను నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. అమాస కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమకాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం లం లం ఓం లం లం దిష్టిర్ నిర్వారాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకున్న దిష్టి మొత్తం కూడా పోతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కలియుగం ఎలా ఉంటుందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. పాండవులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయం అయితే రాబోవు కలియుగం ఎలా ఉండబోతుందో, ఆ కలియుగంలో మానవులు ఎలా ప్రవర్తిస్తారో అని తెలుసుకోవాలనే కోరిక పాండవులకు కలిగింది. అప్పుడు పాండవులందరూ కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి వారి మనసులో ఉన్న కోరికను చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అంటాడు, నేను 5 బాణాలను అడవిలోకి వేస్తున్నాను. మీరందరూ అడవిలో ఒక్కొక్క వైపు వెళ్ళి 5 బాణాలు వెతికి తీసుకురండి. మీకు బాణం దగ్గర ఏదైనా కనబడితే వచ్చిన తర్వాత నాతో చెప్పండి. అప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను అంటాడు. అప్పుడు పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి నమస్కరించి బాణాలను వెతుకుతూ అడవిలోకి బయలుదేరారు. ఆ 5 పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క దిశలోకి వెళ్ళారు. మొదటిగా ధర్మరాజుకి బాణం దొరుకుతుంది. ఆ బాణం దగ్గర ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ధర్మరాజు చూస్తాడు. ధర్మరాజుకు ఒక ఏనుగు కనబడుతుంది. దానికి విచిత్రంగా 2 తొండాలు ఉంటాయి. దానిని చూసిన ధర్మరాజు ఎంతో ఆశ్చర్యపోతాడు. బాణం తీసుకొని తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరతాడు. అలా అర్జునుడికి కూడా బాణం దొరికింది. కానీ ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. అప్పుడు అతనికి కూడా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. ఒక కోయిల మధురంగా పాడుతూ ఉంది. దాని రెక్కలపై భేదం అని రాసి ఉంది. కోయిల బ్రతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటుంది. అది చూసి అర్జునుడు నివ్వెరపోయాడు. బాణం తీసుకొని తిరిగి కృష్ణుని దగ్గరికి బయలుదేరాడు. ఇక భీముడికి కూడా బాణం దొరికిన చోట ఆశ్చర్యకరమైన సంఘటన కనబడింది. భీముడికి నిండుగా నీళ్లున్న 7 బావులు కనిపించాయి. ఆ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావు కనిపించింది. నిండుగా నీళ్లున్న 7 ఊళ్ళ మధ్యలో ఆ బావిలో నీళ్లు ఎందుకు లేవు, ఎందుకు పడలేదు అని ఆశ్చర్యపోయాడు. వెంటనే బాణం తీసుకొని తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. మరోవైపు నకులుడికి కూడా బాణం దొరికిన చోట ఒక వింత సంఘటన కనబడింది. ఏమిటి అంటే, ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలైన విపరీతంగా నొక్కుతుంది. చుట్టూ ఉన్న జనం అది కష్టం మీద ఆవు దూడలను విడదీశారు. అది చూసి నకులునికి ఆశ్చర్యం వేసింది. బాణం తీసుకొని నకులుడు కూడా వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక సంఘటన కనిపించింది. అదేమిటి అంటే, ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద బండ దొర్లుతూ వస్తూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ ఉన్నది. పెద్ద పెద్ద వృక్షాలు కూడా దాని వేగాన్ని ఆపలేకపోయాయి. కానీ ఆ రాయి దొర్లుతూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. అది చూసిన సహదేవుడికి ఏమీ అర్థం కాలేదు. బాణం తీసుకొని కృష్ణుని దగ్గరికి బయలుదేరాడు. తర్వాత పాండవులందరూ ఒక దగ్గర చేరి తాము చూసిన విషయాలను
శ్రీకృష్ణుడికి చెప్దామని అతని దగ్గరికి బయలుదేరాడు. పాండవులంతా కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చేరి అతడికి నమస్కరించారు. అప్పుడు కృష్ణుడు పాండవులతో మీరు చూసిన విషయాలు ఏంటో చెప్పండి అని అడుగుతారు. అప్పుడు మొదటిగా ధర్మరాజు ఇలా చెప్తాడు. శ్రీకృష్ణ, నేను బాణం దగ్గర మొట్టమొదటిసారిగా 2 తొండములు కలిగిన ఏనుగును చూశాను. దానిని చూసిన నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి వింతను నేను చూడలేదు. దాని గురించి వివరించి చెప్పండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అంటాడు. ఓ ధర్మరాజా, నీకు కనిపించిన ఈ దృశ్యానికి కలియుగానికి సంబంధం ఉంది. కలియుగంలో మానవులు 2 ముఖాలు ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. వారు ఒకటి చెప్తారు, మరొకటి చేస్తారు. వారు బయటకు ఒక విధంగా చెప్పి లోపలికి మనసులో మాత్రం వేరే విధంగా ఆలోచిస్తారు. కలియుగం మళ్ళీ రాజ్యమే నడుస్తుంది. మనిషి ఒక్కడే అయినా ఆలోచన మాత్రం 2 రకాలుగా చేస్తాడు. వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. తర్వాత అర్జునుడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను చూసింది ఇంకా ఆశ్చర్యంగా ఉంది. నేను బాణం తీసుకొని ప్రదేశంలో ఒక కోయిల రెక్క మీద వేదం అని రాసింది. ఆ కోయిల మధురమైన గానం చేస్తూ జీవించి ఉన్న కుందేలను పొడుచుకుంటూ తింటూ కనిపించింది. సాక్షాత్తు సరస్వతీదేవినే మరిపించే ఆ కోయిల ఇంత వికృత చేష్టలు ఎలా చేయగలుగుతుంది అంటూ తనకు కలిగిన సందేహాన్ని కృష్ణ భగవానుడి వారి దగ్గర వ్యక్తం చేశాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అర్జున, కలియుగంలో సరస్వతీదేవిని మెప్పించి విద్యావంతులు అయిన విద్వాంసులు, తెలివైన వారు తమ జ్ఞానాన్ని సక్రమంగా వినియోగం చేయకుండా కాకుండా అమాయక ప్రజలను, చదువురాని పేదవారిని మాయ మాటలు చెప్తూ దోచుకుంటూ ఉంటారు అని ఆ పక్షిలాగా వాళ్ళని పీక్కు తింటారు. కోయిలలాగా తీయని మాటలు చెప్తూ వారిని వేధిస్తారు అని శ్రీకృష్ణుడు సమాధానం ఇచ్చాడు. అదే విధానంగా తర్వాత భీముడు ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నేను వెతికిన బాణం ఉన్న చోట నాకు 7 బావులు కనిపించాయి. ఈ 7 బావులలో 6 నిండుగా నీరు ఉంది. కానీ మధ్యలో ఒక బావిలో చుక్క కూడా నీరు లేదు. ఒకే నీళ్లపై ఉన్న ఈ 7 బావుల్లో ఇదేం తేడా అని తన సందేహాన్ని శ్రీకృష్ణుడికి తెలియజేస్తాడు. భీముని ప్రశ్నకు సమాధానంగా కృష్ణుడు ఇలా చెప్తాడు. భీమ, కలియుగంలో ఉన్నవాడు మరింత ధనవంతుడవుతాడు. పేదవాడు మరింత నిరుపేదగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తాడు. ధనవంతుల మధ్యలో ఉన్న కూడా పేదవాడు ఎప్పుడు పేదవాడిగానే ఉంటాడు. దానికి సంకేతమే ఈ బావులు అని శ్రీకృష్ణుడు వెల్లడిస్తాడు. ఆ తర్వాత నకులుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక ఆవు దూడపై అతి ప్రేమ చూపిస్తూ నాలుకతో నక్కుతుంది. ఆవు ప్రేమ ఇలా ఉంది అంటే ఆవును నాకటం వలన ఆ దూడకు గాయాలు అయ్యి రక్తం కారిపోతుంది. ఏంటి ఈ విపరీతమైన ప్రేమ అని శ్రీకృష్ణుడు అడగగా కృష్ణుడు ఇలా చెప్తాడు. నకుల, కలియుగంలో రాను రాను తల్లిదండ్రులకు పిల్లల మీద అధిక ప్రేమ ఎక్కువై మా పిల్లలు సోమరులుగా తయారు చేస్తారు. వాళ్ళు చూపించిన అతి ప్రేమ వలన పిల్లలు అభివృద్ధి ఆగిపోయి సోమరులుగా తయారై భూమికి భారంగా మారుతారు. జీవితంలో బాధ్యతల గురించి తెలుసుకోకముందే వారికి చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. ఈ కలియుగంపై కొడుకులకు ఎలాంటి దిగులు ఉండదు. కేవలం భార్యకు మాత్రం పూర్తి హక్కులు ఉంటాయి. కలియుగంలో తల్లిదండ్రులు పిల్లలపై చూపే అతి ప్రేమకు ఆవు దూడలు చిహ్నాలు అని నకులునికి సమాధానం ఇస్తాడు శ్రీకృష్ణుడు. ఇక చివరి వాడైన సహదేవుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు. శ్రీకృష్ణ, నాకు బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుండి భారీ బండరాయి దొర్లుకుంటూ కింద పడటం కనిపించింది. ఆ బండరాయి బరువుకు వేగానికి అడ్డు వచ్చిన పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలమట్టం అయిపోయాయి. కాయి ఒక చిన్న మొక్క దగ్గరకు రాగానే ఆ బండరాయి తనంతట తాను ఆగిపోయింది. అది చూసి నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. పెద్ద పెద్ద వృక్షాలకు ఆపడం సాధ్యం కానీ ఒక చిన్న మొక్కకి ఎలా సాధ్యమైందని శ్రీకృష్ణుని అడుగుతాడు సహదేవుడు. సహదేవుడు అడిగిన ప్రశ్నకు ఈ శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు. సహదేవ, కలియుగంలో మానవులు విచక్షణ కోల్పోతారు. తన పతనానికి తానే కారణమవుతాడు. మహావృక్షాలు వంటి అతని అధికారం, బలం, ధనబలం ఇవేమి అతని పతనాన్ని ఆపలేవు. కానీ చిన్న మొక్క వంటి భగవంతుని నామస్మరణ మానవుడు
వినాశనం కాకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. దీనికి సంకేతమే నువ్వు చేసిన దృశ్యం అని వివరిస్తాడు. కలియుగంలో ఎవరైతే అధర్మాన్ని పాటిస్తారో వారు జారి దయ లేకుండా అమాయకులను పీడించుకు తింటూ వాళ్ళు మాత్రమే సుఖంగా ఉంటారు. భగవంతుని నమ్మే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. నాస్తికులు పుట్టకొక్కుల్లాగా పెరిగిపోతూ ఉంటారు. మనిషి ఆయుర్దాయం అనేది 16 సంవత్సరాలకు పడిపోతుంది. 8 సంవత్సరాల వయసులోనే ఆడవాళ్ళు పిల్లలకు జన్మనిస్తారు అంటూ కలియుగంలో జరగబోయే సత్యాలను పాండవులకు వివరిస్తాడు శ్రీకృష్ణుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పిన ఈ విషయాలు ఈ కలియుగంలో మనం చూస్తూనే ఉన్నాము. అందుకే మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తారు. మహాభారతంలో ఎన్నో జీవిత సత్యాలను తెలియజేసే విషయాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ అమావాస్య రోజు భక్తికి కులం మతంతో సంబంధం లేదని తెలిపే పురాణ కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నంది అనే పేరు గల శివభక్తుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. ఇతను ధనధాన్యాలను భోగభాగ్యాలను కలిగి నప్పటికీ గర్వించకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు. ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది. అది తెలుసుకున్న నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడు శివభక్తుడు కాబట్టి తన దగ్గర ఉన్న ధనంతో అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఎవరి సహాయం తీసుకోకుండానే అక్కడ దేవాలయాన్ని నిర్మించాడు. అదే దేవాలయంలో శివుడు నిత్యం పంచామృతాలతో పుష్పాలతో అభిషేకం నిర్వహిస్తూ పూజిస్తూ ఉండేవాడు. ఇలా కొద్ది కాలం గడిచిపోయింది. ఈ విధంగా నంది నిత్యం కూడా ఆ గుడిలో శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామంలో నివసించే వేటగాడు తన కులవృత్తి ప్రకారంగా జంతువులను పక్షులను వేటాడడానికి బయలుదేరాడు. అలా బయలుదేరి వెళ్తూ ఆ అడవిలోకి ప్రవేశించాడు. అలా అడవిలో తిరుగుతూ అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు. వెంటనే ఆ వేటగాడు ఆ శివాలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ శివలింగాన్ని చూసిన వెంటనే వేటగాడికి ఏదో తెలియని భక్తి భావం కలిగింది. శివుని పూజించడానికి ఆ అడవిలో అతనికి ఏమీ దొరకలేదు. అలా తిరుగుతూ ఉండగా ఒక సరస్సు అతడికి కనిపించింది. వెంటనే అతని నోటితో నీళ్ళను తీసుకొని అక్కడ ఉన్న మారేడు ఆకులను కొన్నిటిని తీసుకొని ఆ ఆలయంలోకి ప్రవేశించాడు. నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసినందున ఆ శివలింగంపై ఉన్న పుష్పాలను తీసి పారవేసి తాను నోటితో తెచ్చిన నీటితో శివుణ్ణి అభిషేకించి మారేడు దళాలతో శివలింగాన్ని పూజించాడు. అంతేకాకుండా తాను వేటాడిన పక్షి మాంసాన్ని శివుడికి నివేదించి ప్రదక్షిణలు చేసి శివుడికి నమస్కరించుకొని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. మరుసటి రోజు నంది శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరికి వచ్చాడు. పూజ చేయడానికి తనతో పాటు ఒక బ్రాహ్మణుడిని కూడా తీసుకువచ్చాడు. వారిద్దరు కూడా ఆలయంలోకి ప్రవేశించగా అంతా అపరిశుభ్రంగా ఉంటుంది. ఇలా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని శుభ్రం చేసి పూజను ముగించుకొని తన గృహానికి వెళ్తాడు. నంది వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత కిరాతుడు అనే వేటగాడు ఆలయంలోకి వచ్చి ఇంతకు ముందులాగా శివుని పూజించి తన గృహానికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు నంది ఆలయానికి వచ్చేసరికి ఆలయం అంతా కూడా అపరిశుభ్రంగా ఉండడం చూసి ఆలయ బ్రాహ్మణ్తో చర్చిస్తాడు. ఆలయాన్ని ఎవరో పాడు చేస్తున్నారు అని తెలుసుకొని గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకొని వెళ్ళి తన ఇంట్లోని శివుని పూజించడం మొదలు పెడతాడు. శివలింగాన్ని తీసుకొని వెళ్ళినంత మాత్రాన ఆ పరమేశ్వరుడు ఆలయం లేకుండా పోతాడా? ఎప్పటిలాగానే వేటగాడు శివారాధన చేయడానికి గుడికి వెళ్తాడు. కానీ అతను గుడిలోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శివలింగం కనిపించకపోవడంతో కిరాతుడు విచారపడ్డాడు. అలా విచారిస్తూ ఉండగా ఒక ఆలోచన చేశాడు. స్వామి, నేను నీ కుమారుడు లాంటి వాడిని. నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు. రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని. పూలతో పూజించడానికి నా దగ్గర పువ్వులు లేవు. నా హృదయాన్ని నీకు అర్పించి పూజలు చేస్తాను. నా పూజలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండటం తగదు. నీవు కనిపించకపోతే నాకు లోకంతో పని లేదు.
ఎప్పటిలాగే నాకు కనిపించి నా పూజను స్వీకరించి నన్ను మన్నించు అని ప్రార్థిస్తాడు. ఒకవేళ నీవు కనిపించకపోతే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలను విడుస్తాను అని విచారిస్తాడు. అయినా పరమశివుడు ప్రత్యక్షం కాలేదు. ఇలా కొంత సమయం గడిచిన తర్వాత ఆ కిరాతకుడు తన జీవితం పైన విరక్తితో ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ తన దగ్గర ఉన్న కత్తితో తన శిరస్సును ఖండించుకున్నాడు. కిరాతుడి భక్తిని మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. తన శిరస్సును తను ఇస్తాడు. బ్రహ్మాది సకల దేవతలు పరమేశ్వరుణ్ణి కీర్తించారు. నారదుడు శివగీతం పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా ప్రకృతి అంతా కూడా ఎంతో రమణీయంగా సంతోషించింది. ఇంతలో శివభక్తుడు అయినటువంటి నంది కిరాతుని చూడ్డానికి ఆలయంలోకి ప్రవేశించాడు. అతను ఆలయంలోకి ప్రవేశించగానే పరమేశ్వరుడు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు. కిరాతుడు అతనికి కనిపించాడు. మరుక్షణం ఆ నంది తాను చేసిన పనికి సిగ్గుపడి పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి కిరాతుడిని కౌగిలించుకొని ఇలా అనసాగాడు. కిరాతక, నీ వలన నా జన్మ ధరించింది. ఆ పరమేశ్వరుని చూసే అదృష్టం నాకు కలిగింది. నీవు చేసిన పనికి నిన్ను మూర్ఖుడిగా భావించాను. నన్ను క్షమించు అని వేడుకున్నాడు. నిజమైన భక్తుడవు నీవే అని నంది కిరాతకుడిని అభినందించాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు నందిని చూసి, ఓ నంది, నీవు కూడా నాకు నచ్చిన భక్తుడవే. మీరిద్దరు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని చెప్పి ఆ మహాశివుడు వారిద్దరిని కూడా తీసుకొని కైలాసానికి తీసుకొని వెళ్ళిపోతాడు. భగవంతుడిని పూజించడానికి జాతి, కుల, మత భేదాలు అనేటివి ఏవీ ఉండవు. నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనసుతో పూజించటం వలన ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు. భగవంతుడిపై మనసు లగ్నం చేసి సమాజంలో మంచి బ్రతికి ఇతరులకు హాని కలిగించకుండా మంచి చేసేవాడిని ఆ శివుడు అనుగ్రహిస్తాడు. అలాగే ఈ అమావాస్య బుధవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు వినాయకుడు తన భక్తులను ఎలా రక్షిస్తాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాలలోని పేరు మ్రోగుతున్న కాలంలో పావన విష్ణుడు అనే పండితుడు సాయంకాలం వాతాపి గణపతి ఆలయం మంటపంలో పెద్దలకు విఘ్నేశ్వరు సంబంధించిన కథలు చెప్తూ ఉండేవాడు. మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. రోజు ఆ చిత్రాల్లో ఏనుగు గుహలు ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు. పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలహకంటి అని ధనికురాలు ఉండేది. ఆమె అసలు పేరు కలకంటి. కానీ ఆమె ఎప్పుడు అందరితో కలహాలు పెట్టుకోవడం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు. కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకొని రాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహకంటి. ఆ కోడలి పేరు సౌదామిని. సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పుట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే తన పెళ్ళికి చేయించిన నగలకి తండ్రి అప్పలపాలయ్యాడు. ఇంకా నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగ పండు రాని దొల్లుకుంటూ అందుకో అన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. ఆమె నెట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది. దాంతో ఆమె విఘ్నేశ్వరుని తలుచుకొని ఏడుగు పాదాల కింద చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగ పండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్టుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంతా రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంత సమయం అయ్యాక రత్నాల నగలను కట్టలుగా తొండము తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్ప వేసింది. చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను ఉజ్జగించి
చెప్పినట్టుగా నీపు నిమురి ఎగతానగలను ధరించి తక్కినవి మూట కట్టుకొని తీసుకొని వెళ్ళమని సైగ చేసి చెప్పింది సౌదామిని. అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇక సౌదామిని అంతగారింటికి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కున దేదీప్యమానంగా మెరుస్తూ ఉన్న కోడల్ని చూసి కలహకంటి నిర్ఘాంతపోయి సంభాళించుకొని కోడలిని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది. సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది. కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని ఇచ్చి సంతకు వెళ్ళి సంచి నిండా వెలుగుపండ్లు గుంపు వచ్చింది. కలహకంటి బుట్టలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన్ని వేసుకొని వెలుగపంటి సంచితో కలహకంటి బయలుదేరింది. అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసిగిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలపడింది. తినాలని వెలుగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేతిలో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగా రావే వెలగపండు తినవే, నగలెన్నె తేవే, నా కోరికలు తీర్చవే, ఏనుగా రావే రా, వేగంగా రా అంటూ భజన పాట పాడింది. ఎంతసేపు పాట పాడినా ఏనుగు రాలేదు. కానీ అడవు దద్దరిల్లేలాగా గాండ్రుమని అరుపు వినిపించింది. అది ఏనుగు గీంకారం కాబోలు అనుకొని కలహకంటి సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీద గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడటం పరిగెత్తి రొక్కుతూ పడిపోయింది. ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది. ఇంకా గుహ తెరిచే ఉంది. అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకొని తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గృహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకట్లో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మ రాక్షసి చీకటిలాగా కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా, ఓహో కలహకంటి, నువ్వు కోడలిని కాల్చుకొని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసలతో తినేసిన కోడలిని. నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. వెనకటికి నేను చురకత్తి లాంటి అందకత్తెను. అమ్మ నాన్న పెట్టిన పేరు కలహంస. కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికి నేను సంపాదించుకునే భద్రపరుచుకున్న పేరు కలహ బుదుందివి. నువ్వెంత చెడ్డ అత్తవో కలహకంటి. నా అత్త అంత ఉత్తమురాలు, పరమ సాధువు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో. నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు గటలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూట అయినా సరిగ్గా తినిపించేదాన్ని కాదు. చిక్కి చిల్యమైన రుధిరాన్ని చేత ఇంటి షాకినంతా చేయించేదాన్ని. చివరికి నా అత్త మా అమ్మ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవడంలో ఆవిడ తూలి పడిపోయి ఆయాసంతో రొక్కుతూ కన్నుమూసింది. అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకు విగిన కోపంతో, పాపిష్టిదానా, నువ్వు నా కోడలివైపోయినావు. లేకపోతే శపించేవాడిని. ఇప్పటికైనా మా యొక్కగానొక కొడుకు తిరిగి వస్తాడని, నువ్వు వాడిని సుఖపెట్టగలని ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోటే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాగప్తుడు, తపశ్శాలి.
అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు. అందులో ఒక 2 చివర్ల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్టుగా చూస్తూ, నువ్వు బ్రహ్మరాక్షిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు. అంతే. ఆ సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు ఆగి మళ్ళీ చెప్పసాగింది. నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయి అంటే, నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గుహలోకి దొంగలు గొప్ప గొప్ప నగరాలను, ధనరాశులను పోగు చేసుకుపోతూ ఉంటారు. అంతా నా సొంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు సచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. కలహకంటి ఇదే గుహలో ఆ నగల్ని ధనరాశులుగా చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి ఇలాగా భూతాన్నై పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాశ కొద్దీ పోగు చేసి గోతం నిండా కట్టుకున్నవేమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. అప్పుడు కలహకంటి భుజాన్ని వెతుకున్న గోతంని చూస్తే దాని నుంచి పాములు, జర్లు, కొండ తేళ్ళు ఊడిపడుతూ చెరాచెర గుహ నలుమూలలకు పాకాయి. ఒంటి మీద పాములు, తేళ్ళు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వీకవిక నవ్వుతూ, నువ్వు కోడల్ని కాల్చుకొని తినే కలహకంటివి, నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుబ్బిని. ఉత్తమరాలైన కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరే, లేదా గుహలో నాలాగా బ్రహ్మరాక్షవై పడి ఉండటం ఖాయం. ఇక నీ వంతు పోతుంది. విన్నావా కలహకంటి అని చెప్పింది. అప్పుడు కలహకంటి లెప్పలు వేసుకొని రాక్షసికి దండం పెట్టి, బుద్ధి వచ్చింది, కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను, గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది. అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేరల దించి, మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త నిచ్చరించి బగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది. కలహకంటి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామి ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకొని, అమ్మ సౌదామిని, నన్ను మన్నించు. కొడుకు కోడలు చిలుక గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావాల్సిందేమీ లేదు అంది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంటి తిరిగి కలకంటిగా మారింది. ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. పావన మిశ్రుడు అలా కథ ముగించి, పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు. పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి, విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటూ గల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళాడు. అలాగే ఈరోజు తెలివితేటలు ఉంటే బ్రహ్మరాతను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. పూర్వం పూజ చేస్తూ ఒక ముని దంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు, సకల శాస్త్రాలు విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తు అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్న బిడ్డల్లాగా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైన వాడు, తెలివైన వాడు కావడంతో అతనికి గురువుగా నేర్పించే విద్యలన్నీ కూడా ఇట్టే అబ్బేవి. వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తన వద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరి విద్యాభ్యాసం చేయించాడు ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకి అతడికి నేర్పడానికి తమ వద్ద ఉన్న విద్యలన్నీ కూడా పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు. ఇది ఇలా ఉండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయంలో వసంతుడు
ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలో లోపల ప్రసవం జరుగుతూ ఉండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లో లోపటి నుంచి చంటి బిడ్డ ఏడుపులు వినబడ్డాయి. గురుపత్ని కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగ పిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దిగి నుండి భువికి దిగి వచ్చిన ఒక దివ్య పురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెళుతూ గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనిషికి అయితే అతను కనిపించే ఉండేవాడు కాదు. కానీ వసంతుడు దైవ రహస్యాలు కూడా నేర్చుకున్నవాడు కాబట్టి ఆ వచ్చిన అతను ఎవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు బ్రహ్మ. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకొని కూర్చున్నాడు. వసంతుడు బ్రహ్మ బయటకి రాగానే ఆయనకు ప్రణామములు చేసి, స్వామి, మా గురువు గారి పిల్లల నుదుట ఏమి రాశారో తేల్చేసి చెప్పగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు. బ్రహ్మ తనను చూడగలిగిన ఆ పిల్లవాడు సామాన్యుడు కాదు అని తెలుసుకొని వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి ఇతరులకు తెలియజేయరాని రహస్యాన్ని అతడికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు. నాయన, ఈ అబ్బాయి నిరక్ష కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప ఇక ఏమీ ఉండదు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కానా కష్టంగా పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు. ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తు దైవ స్వరూపులైనటువంటి తమ గురువులు దంపతులకు పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాశాడేంటి ఆ విధాత విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి ఆయన, అది సాధ్యం కాదు నాయన, అది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళ కొద్దీ వాళ్ళ రాత నిజమవ్వటం వసంతుడికి కనిపించసాగింది. ఆ ఇద్దరికి చదువులు వంట పట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటి అని దిగులుతో వసంతుడికి దేని మీద కూడా ఏకాగ్రత కుదరటం లేదు. దానికి తోడు ఆ పిల్లలిద్దరూ వసంతుడు వెంటపడి అన్నయ్య అన్నయ్య అని తిరుగుతూ ఉంటే అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి ఆయన అనుమతి పొంది దేశం చుట్టూ రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళాడు. ఎందరో పండితులను కలిశాడు. వారందరినీ వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరూ చెప్పిన సమాధానం, బ్రహ్మ రాత మార్చడం అసాధ్యం, అది ఎవరి తరము కాదు అని. అలా అక్కడ ఇక్కడ తిరుగుతూ తన అన్వేషణను కొనసాగిస్తూ 20 సంవత్సరాలకు పైగా గడిపేశాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు 25 ఏళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది. ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి, గురువుగారి కుమారుడు పేరు శంకరుడు అని, ఆ ఊరిలోని కూలి పని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని, దగ్గరలోనే ఒక పట్టణంలోని వ్యభిచార వృత్తి ఉన్నదని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లలకు స్థితి చూసి దిగులుతో మంచం పట్టి గురుపత్నులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు. వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్య అంటూ బావురమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్ర్యం. ఇది శంకరుడి దుస్థితి. తమ్ముడు, నువ్వు బాధపడకు, ఇప్పటి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, సరే అని అన్నయ్య, ఇక నుండి నువ్వు ఎలా చెబితే అలానే చేస్తాను అన్నాడు శంకరుడు. ముందు ఆ ఆవును తోలుకొని పట్టణానికి వెళ్దాం పద అన్నాడు వసంతుడు. ఏమీ మాట్లాడకుండా ఆవును తోలుకొని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరు నేరుగా పట్టణంలోని సంత దగ్గరికి వెళ్ళారు.
అక్కడ ఒక దళారి దగ్గరికి వెళ్ళి ఆ ఆవును ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తర్వాత అతను చెప్పిన ధరకు అమ్మేశాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరమైన సరుకులను శంకరుడి భార్యకు పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడు భార్య పిల్లలు ఆవురమని తిని ఆకలి తీర్చుకున్నారు. తర్వాత వసంతుడు శంకరుడితో, తమ్ముడు, అన్నదానం చేద్దాం, ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మాట్లాడకుండా అలాగే చేశాడు. కానీ శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్య, ఇంతవరకు ఆవు ఉంది కదా అన్న ధైర్యం నాకుండేది. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చు అయిపోయింది. తెల్లవారితే ఇలా గడపాలో అని భయంగా ఉంది అన్నాడు. దానికి వసంతుడు, తమ్ముడు, నువ్వేమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో, ప్రొద్దునకంతా కూడా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పాడు. ప్రొద్దున్నే లేచి తలుపు తెరిచి బయటకు వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. శంకరుడి ఇంటి ముందు ఒక ఆవు నిలబడి ఉంది. శంకరుడి ఆస్తి ఎప్పుడు కూడా ఒక ఆవేనని, అతను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయ్య స్వయంగా ఒక ఆవును తీసుకొని వచ్చి అక్కడ కట్టేశాడు. ఆ రోజు కూడా ఆవును తీసుకొని వెళ్ళి సంతలో అమ్మి వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడు, ఇక ఇలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూటకట్టుకున్నాడు. ఆ తర్వాత వసంతుడు వీళ్ళను అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలిసి ఒక ఇంట్లో ఉంటుంది. ఆమె వసంతుడిని చూడగానే బోరుమని ఏడ్చేసింది. అన్నయ్య, నేను మహాపాపిని. ఈ పాప పకీలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడడానికి కూడా నాకు అర్హత లేదు అని బావురమంది. ఊరుకో చెల్లి, ఊరుకో అమ్మ. ఈ పాపపు పకీలం నుండి నువ్వు బయటపడే మార్గం చెప్తాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్టుగా చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన. ఆ రాత్రికి విరలుడు ఎవరు వచ్చినా సరే 1,00,000 వరహాలు చెల్లించాల్సిందే. 1,00,000 వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశించని చెప్పమని అక్కడ ఉన్న వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు. ఆమె ఆశ్చర్యపోతూ, అయ్యా, ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వాదించి, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నాడు. ఆ రాత్రి 2-3 విటలులు వచ్చి 1,00,000 వరహాలు అనగానే విడిదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని కానీ అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం 1,00,000 వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటి రోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని 1,00,000 వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తు ఆ బ్రహ్మేనని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటి వరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి గురుపత్నుల రుణం తీర్చుకున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి జీవిని ఎదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తి, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడని గ్రహించాడు. దానిని నిరూపించాడు. అలా బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపించాడు వసంతుడు. ఈ చైత్ర అమావాస్య రోజు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, దరిద్రం పోతుంది, మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన సహస్తాలతో చంపాలన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఇంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుద్దతి తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధవ్యవసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వాడు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా
సుద్యుముడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, నిఖిలుడు అనే సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరు కూడా గొప్ప తపస్సంపన్నులే. త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరు కూడా బహుతా నది తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్ల మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లని చూడగానే అతడికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకొని తిరగసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. తమ్ముడు చేతిలో ఉన్న పళ్ళను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోని అన్నయ్య అనంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, మునివర్యులకు పరాధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోకి పండ్లను కోయడం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితుడికి అన్నగారి మాటలు సబబు కానే తోచాయి. ఎంత శోధనమైన తాము ఇరువురము సన్యాసాశ్రమంలో ఉన్నవారమే కదా, కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరాల్సిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుముని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుముడు అతడికి సాధారణంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా నే నుంచి దండన కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యముణ్ణి కోరాడు. లిఖితుడి మాటలకు సుద్యముడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుడిని మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పించుకోలేకపోవడంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నరికి వేయవలసిందిగా శిక్షను అమలు వచ్చాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతల తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం. లిఖితుడు బహుళా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి. ఇదంతా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమైపోయింది. తన మంచి చెడులను బోధించేందుకు అతను నేర్పిన పాఠం గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించ ఉండవచ్చు కదా. ఆ రాజుగారి దగ్గరికి ఎందుకు వెళ్ళమని సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడు ప్రశ్నకు శంకుడు చిరునవ్వును చిందిస్తూ, సోదర, ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవడం మన ధర్మం. పాలన చేయడం, పాపులను శిక్షించడం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురుపత్నిని మోహించడం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకని నేను రాజుగారి వద్దకు పంపాను అని చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీకు శత్రువులను వధించదు కాబట్టి నీకు ఎలాంటి పాపం అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించే అంత శిక్ష అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది. అది సొంత సోదరిని సొంత అయినా కానీ అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యత వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. అమావాస్య రోజు రఘు మహారాజు దిలీపునికి ఎలా పుట్టాడో తెలిపే ఈ కథను వింటే చాలు.
కష్టాలు మీ దరి చేరవు, అన్నీ శుభాలే జరుగుతాయి. రఘువంశపు రాజైన దిలీపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అప్పుడు దిలీపుడు తన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహసా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వశిష్ఠ మహర్షి వ్యక్తపరిచాడు దిలీపుడుకు. ఒక నిమిషం ధ్యానం చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు: నాయన, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్ప వృక్ష ఛాయలో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనబడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్మాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరం చేరుదామని వస్తూ ఉన్నావు. ఆ కారణంగా నీవు కామదేవుని గమనించకే వచ్చేశావు. నీచే పూజ వ్యతిరేకము జరిగినది. పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగకరము. అప్పుడు నిన్ను చూసిన కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలోనే వెళ్ళిపోతున్నావు. నా సంతానమును సేవిస్తే గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది. కానీ రథవేగము వలన వాయుధ్వని కారణంగా నీకు కానీ నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినపడలేదు. నాయన, తెలిసి చేసిన తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకొని ప్రగతి పదంలో నడిచేవాడు ఉత్తముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వర్ణుడి యజ్ఞంలో పాలు నెయ్యి ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళ లోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు ఆమె సంతానమైన ఈ నందిని ధేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి తెలిపాడు. అలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని ధేనువు రానువే వచ్చింది. దిలీపుడు మరియు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవి వెంటనే ఆ నందిని సేవించుటకు ప్రారంభించారు. ఆ రాజదంపులకు నందిని దేవుని మేడలాగా అనుసరిస్తూ వచ్చారు. ఆ ధేనువు నిల్చుంటే నిల్చొని, కూర్చుంటే కూర్చొని, నీళ్లు తాగితే తాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 దినములు ఆ రాజు దంపతులు ధేనువు వ్రతమును పరమభక్తితో చేశారు. ఆ సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని మాలయంలోని ఒక గంభీర విలంలోకి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ కోమధేనువు మీద గడబోయింది. వెంటనే రాజు ఆ దేవును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యము, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయ వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు రాజుతో సింహం ఇలా అన్నది: రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేని పరిసరాలలో విహరిస్తూ ఉన్నాను. నేను శివ కింకరును. నా మీద నీ శక్తిలేమి పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతిదినం పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకున్నది అని చెప్పింది. నా పరాక్రమం బహుబలం వృధా అవుతున్నవే. ఈ నందిని ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు, నేను కుంభోదరుడను, శివకింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. అప్పుడు రాజు ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు: ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ కామధేనువైన ఈ నందిని కాపాడటము ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురుధనమైన నందిని ధేనువును విడిచిపెట్టు అని అన్నాడు. ఇది వినగానే సింహం నవ్వి, ఓ రాజా, నువ్వు చాలా మూడిని వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకచక్రాధిపతివి. యవ్వనంలో ఉన్న మన్మథాకారుడవు. ఒక గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువు గారికి అవ్వచ్చు. మీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథులను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగం చేస్తావా? నీకు అపకీర్తి రాదు, గురుద్రోహం అంటదు అని సింహం అంది దిలీపుని నిద్రలోకి పెడదామని.
అది విని ధర్మాత్ముడైన దిలీపుడు ఆపదల నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చేయని వాడు రాజు ఎలా అవుతాడు? అదీ కాక ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్నా ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరం స్వీకరించి ఈ దేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. సానవుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తనను తాను సింహానికి ఆక్తిద్దామని మోకాళ్ళపై కూర్చొని తల వంచుకొని సింహం వేటుకై ఎదురు చూస్తున్నది దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందిని దేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపస్సు వలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామని ఇలా చేశాను. నీ భక్తికి మెచ్చాను. దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతం అవుతావు అని నందిని దేనువు అప్పుడు కృతజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు. తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుని చేశావు. లేగదూడ నీ పాలకై ఎదురు చూస్తున్నది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరముకై నిరీక్షిస్తుంటారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను అన్నాడు. ఎందుకంటే ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి 6వ వంతు మాత్రమే కప్పముగా తీసుకుంటాడు. రాజు మాటలు విన్న నందిని తనస్తు అని ఆశీర్వదించింది. దేనువ్రత మహిమ వలన రఘు మహారాజును పుత్రుడిగా పొందినాడు దిలీపుడు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, పూజలను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవటం వలన దిలీపుడికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధు సజ్జనులను, గోవులను ఎల్లప్పుడూ గౌరవించటం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలని సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి, దేనువ్రత దీక్ష అసామాన్యం. దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అన్నప్పుడు దిలీపుని మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 6వ వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. 1 గంటలో మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కష్టాలన్నీ పోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల శుభాలు కలుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఈరోజు రాత్రి 12 గంటలలోపు ఈ వీడియో చూస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీ సొంతమవుతాయి. అమావాస్య రోజు.